మీరు దావోస్ వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి వస్తేనేమో దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా అని వాళ్ళు దబాయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళకపోతేనేమో పెట్టుబడులు మీకు అవసరం లేదా అంటారు. 2 నాలుకలు మీరేనా, మీ ధోరణేనా అని అడుగుతా ఉన్నా. అదేమంటే అప్పుడు రాశారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి. పొరుగు రాష్ట్రాలు దావోస్ వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాయి. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దావోస్ వెళ్ళలేదు, పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి మేము? పక్కన మహారాష్ట్ర, పక్కన తెలంగాణ, వాళ్ళని చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలా? వాళ్ళు శుభ్రంగా వెళ్ళారు, కోట్లు వేసుకున్నారు, పెట్టుబడులు ఇచ్చారు, ఎంఓఏని తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కోట్లు వేసుకోలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు. వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళాడు, రామ్మోహన్ నాయుడు వెళ్ళాడు, అందరూ ఊగించుకుంటా పెద్ద పెద్ద కోట్లు వేసుకొచ్చి ఊగించుకుంటా తిరిగి వచ్చారు. దీనికి మాత్రం ఏందండి దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయండి, అబ్బే రావు, ఎంఓఏ రేసులు సరిపోయిందా అంటారు ఇవాళ కోతలు. ఎట్టు పడితే అటు నాలుగు తిప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కట్టుకథలు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు నిజంగా